నమస్తే అండి. వెల్కమ్ టు నలభై బ్లాగ్స్. ఈరోజు ఐటమ్ మామిడికాయ తురుము పచ్చడి. చాలా బాగుంటుంది. పుల్లంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి దానికి పచ్చడి వేసుకొని తింటే సూపర్. దీనికి ఫస్ట్ మామిడికాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పీల్ మొత్తం తీసేసి తురుముకోవాలి. కొబ్బరి ఎలా తురుముకుంటామో అలాగే ఈ మామిడికాయ అని ఏం లేదండి. ఎనీ టైప్ ఆఫ్ మామిడికాయ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. పులుపుని బట్టి, పులుపు లేదు అనుకుంటే కొంచెం జస్ట్ వేసామన్నట్టుగా కొంచెం చింతపండు వేసుకుంటారు. నేనైతే ఏ చింతపండు వాడలేదండి, సరిపోయింది నాకు పులుపు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా తురిమేసుకోండి. బాగా తురుముకోండి. సీజనల్గా వచ్చే కాయలతో ఇట్లా అదే ముక్కల పచ్చడి, చిన్ని ముక్కల పచ్చడి, మామూలుగా చిన్న చిన్న ముక్కలు చేసి ఎండుమిరపకాయలు అవి వేసి కూడా మా అత్త పచ్చడి పడుతుంటుంది. బట్ ఈ మామిడి తురుము పచ్చడి నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. సో బాగుంది, అందుకని నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం రెండు కాయలు తీసుకున్నాను. 2 కాయలు తురిమేసుకున్నాను. జాగ్రత్త అండి, వేళ్ళు తోలు లేచిపోతుంది. కొంచెం చిన్నగా చూసుకొని తురుముకోండి. ఓకే, ఫైనల్ లుక్. మొత్తం నీట్గా తురిమేసుకున్నాం చూడండి. కొంచెం వెట్టుగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోండి. 2 మామిడికాయలకి ఆ ఎండుమిరపకాయలు తీసుకున్నాం. ఒక 15-20 కాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇంగువ, ఆయిల్లో కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి పులుపు ఐటమ్స్కి. కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, స్పూన్ ధనియాలు జాగ్రత్తగా వేయించుకోండి చూసుకొని. ఓకే, తర్వాత దాన్ని తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మామిడి తురుములో మనం పట్టుకున్న కారపొడి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు జస్ట్ వేసామన్నట్టుగా కొంచెం మెంతులు వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, అన్నీ కలుపుకొని అలా మిక్సీ పట్టుకున్నాం. దాన్ని తురిమిన మామిడికాయ ఏమీ నేను ఫ్రై చేయలేదండి, రానే పచ్చి తురిమే అది. దాంట్లో మనం వేసుకున్న కారపొడిని వేసి కలుపుతున్నాను. మొత్తం కలిసిపోయేదా కలుపుకోండి. కంప్లీట్గా కలిసిపోతుందండి. కలర్ మారుతుంది. ఇక్కడ లైట్గా ఉంది కదా, కొంచెం గ్రీన్ వైటీగా కనిపిస్తూ అట్లా ఉండదు. మొత్తం కలిసిపోయి కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. అట్లా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఓకే, ఉప్పు కారం చూసుకొని ఇందులోనే అడ్జస్ట్ చేసుకోండి. ఒకటేసారి కారపొడి వేయద్దు. హాఫ్ కానీ ఒక 3/4 భాగం కానీ వేసుకొని చూసుకొని దాన్ని బట్టి కారం కలుపుకోండి. కరెక్ట్గా కారం వేయడం రాని వాళ్ళు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు అన్నీ వేసి పచ్చడిని దాంట్లో తిరగబోసేస్తామండి. ఎక్కువసేపు ఉంచపని లేదు, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉదిరా ఉంచితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు, వంట చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. ఈ వీడియో చూస్తే ఈజీగా మనం చేసుకొని వాటర్ తగలకుండా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు వస్తుంది. హాస్టల్స్కి వెళ్ళే వాళ్ళకి, వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్న వాళ్ళకి, బ్యాచిలర్స్
వాళ్ళకి మనం రెడీ చేసి వాటర్ తగలకుండా ఉంచుకొని ఒక బాక్స్లో పెట్టి కనుక ఇచ్చామంటే వాళ్ళకి చాలా రోజులు వస్తుంది. లేట్ నైట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బయట ఏం ఫుడ్ అవైలబుల్లో లేకపోయినా దొరకకపోయినా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని కనుక మనం పచ్చడి వేసుకొని తినేస్తారు, ప్రాబ్లం లేదు. అలా కూడా యూజ్ అవుతుంది. ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి వేసేసాం కదండి, ఎక్కువసేపు ఉంచపనిలేదు. ఊరికే ఉదరా కొంచెం పైకి కిందకి కలుపుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే చాలు, మన పచ్చడి రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.